సార్ నమస్తే అండి. నమస్తే అమ్మా. ఇవాళ బతుకమ్మ పండుగ తెలంగాణలో చాలా పెద్ద పండుగ. చాలా పెద్ద పండుగగా తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళందరూ జరుపుకునే పండుగ. ఇప్పుడు బతుకమ్మ పండుగ కళ తప్పినట్లుగా కొంత కనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది చూస్తే మొన్నటి నుంచి? తప్పకుండా. ఎందుకంటే రంజాన్ అప్పుడు కూడా మనం చూసాం. కేసీఆర్ ఉన్నప్పుడు దాన్ని గొప్పగా జరిపేవాడు. లాల్ బహదూర్ స్టేడియంలో వాళ్ళందరికీ కూడా బట్టలు పెట్టేవాడు. బతుకమ్మ 9 నెలల ముందే పద్మశాలీస్కి చీరలు నేయడానికి వాళ్ళ బడ్జెట్ రిలీజ్ చేసేవాళ్ళు. బయటి ఖర్చులతో ప్రాజెక్టుల మీద అయ్యే ఖర్చులు, మూసీ లాంటి దానికి 1,50,000 కోట్లు పెడతా అన్న ముఖ్యమంత్రి కొన్ని వందల కోట్ల కంటే ఎక్కువేం కాదు ఇది. ప్రతి ఆడపడుచుకు ఒక చీర ఇస్తే ఆ తృప్తి వేరుంటుంది. ఇది నా ప్రభుత్వం. మరి వాళ్ళు కూడా కాంగ్రెస్ కోట్లేసి గెలిపించారు. ఇవాళ పద్మశాలీల కుటుంబాలు చాలా దారుణంగా తయారైనాయి. వాళ్ళు మాకు ప్రభుత్వం ఇస్తుందన్న ఒక ఆశతోని వాళ్ళన్నీ కొనుక్కొచ్చి పెట్టుకుంటారు. ఇవాళ నేసిన చీరలు అమ్ముడు పోక ఉరిపెట్టుకొని చచ్చే పరిస్థితి వచ్చింది. ఆల్రెడీ సిరిసిల్ల, గజ్వేల్ల మరణాలు స్టార్ట్ అయినాయి, ఆత్మహత్యలు స్టార్ట్ అయినాయి. తెలంగాణ కోరుకున్నదే ఈ ఆత్మహత్యల నుంచి ప్రజలను బయటపడేయాలని. తెలంగాణ వస్తే తప్ప వీరు బయటపడరు. తేజాబు తాగి అవసరాలు చనిపోతున్నారు. నేసిన చీరలతోనే అమ్మే పరిస్థితి లేక పద్మశాలీలు ఉరిపెట్టుకుంటున్నారు. ఇవన్నీ చూసిన తర్వాత కూడా ఇవాళ మళ్ళీ వాళ్ళకు ఆ పరిస్థితి కల్పించడానికే రేవంత్ రెడ్డి ప్రయత్నించిండు అనేది అర్థమవుతుంది. ఇప్పుడు ఏ పద్మశాలి చనిపోయినా కూడా ఆ బాధ్యత రేవంత్ రెడ్డి మీదనే ఉంటుంది. ఎందుకంటే గత 9 సంవత్సరాలు ఈ బతుకమ్మ చీరలతోని వాళ్ళు ఎంతో కొంత వాళ్ళ అప్పులు తెరుపుకున్నారు. కనీసం జీవన విధానాన్ని మెరుగుపరుచుకున్నారు. ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలు వాళ్ళకు రాలేదు. బట్ మళ్ళీ మొదలైనవి అని అంటే వాళ్ళు ఇంకా ప్రభుత్వం మీద ఆశతోని పెట్టుబడి పెట్టి నూలు కొనుక్కొచ్చుకొని ఆర్డర్స్ కోసం వేచి ఉన్నారు. 9 నెలలైనా వాళ్ళకి ఇవ్వలేదు. ఈ బతుకమ్మ పండుగ యొక్క ఇంపార్టెన్సే కాకుండా వాళ్ళ ఆర్థిక పరిస్థితిని కూడా దృష్టిలో పెట్టుకొని అది ఇవ్వాల్సి ఉండే. ఏది ఆపినా కూడా అది ఆపకపోనుండే. బట్ ఇవాళ ఈ సంక్షేమ ప్రభుత్వం కాదు అనేది ఇవాళ బతుకమ్మ చీరలకు ఆర్డర్స్ ఇవ్వకపోవడం వల్ల ఖచ్చితంగా అది ఆ ప్రజలకు అర్థమవుతూ ఉంటుంది. మీరు అన్నట్టు బతుకమ్మ కళ తప్పిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. గతంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఒకటే చీర ఇచ్చింది, కానీ మేము 2 చీరలు ఇస్తాము అనే ఒక మాట మాట్లాడారు. దాని తర్వాత కొన్ని లీకులు ఇచ్చారు, చీరలకు బదులు 500 రూపాయలు డబ్బులు ఇస్తామని. సద్దుల బతుకమ్మ దగ్గరికి వస్తుంది, అట్లా అయితే ఏం కనిపించట్లేదు. ఏమన్నా కనిపిస్తుందా మీకు? ఏమన్నా ప్రభుత్వం అట్లా ఇనిషియేటివ్ తీసుకునేలా? ఒకవేళ ఇవ్వాలనుకుంటే ఓ 10 రోజుల ముందే ఇవ్వాలి. వాళ్ళు కొనుక్కోవాలి కదా. అట్లా ఇచ్చినా పర్లేదు, ఎందుకంటే ఆ డబ్బులతో వాళ్ళు చీరలు కొనుక్కుంటారు. బట్ అది ఇవ్వలే, ఇది ఇవ్వలే. మళ్ళీ దానికి కూడా ఎన్ని కండిషన్లు పెడతాడు. రైతు రుణమాఫీకి 31 కండిషన్స్ పెట్టి కనీసం సగం మందికి కూడా ఇవ్వలేదు. 30% మందికి ఇచ్చారో లేదో. ఇది కూడా ఒకవేళ 500 ఇవ్వాలంటే కూడా ఎన్ని కండిషన్లు పెడతాడో తెలియదు. అంటే ఈ ప్రభుత్వం ఎట్లయిపోయిందంటే ప్రజలను ఎట్లా మోసం చేయాలి, ప్రజల నుంచి ఎట్లా తప్పించుకోవాలి, ప్రజలకు డబ్బు లేదు నా దగ్గర, ఈ డబ్బు లేదని చెప్పకుండా మీరు అర్హులు కాదు అని చెప్పే పద్ధతి. ఇది రైతు రుణమాఫీ దానిలో మనకు స్పష్టంగా కనబడ్డది. ఇది ప్రజలను అవమానించడమే అయిద్దమ్మా. ఒకవేళ ఆయన 500 ఇవ్వాల్సి ఉంటే ఈ పాటికే ఇస్తే వాళ్ళు తృప్తి పడేవాళ్ళు. కనీసం 2 చీరలు కాకపోయినా ఒక చీర మంచిది కొనుక్కునేవాళ్ళు. బట్ అది కూడా ఇవ్వలేదు అని అంటే ఇచ్చే ఉద్దేశం లేదు ఈ ప్రభుత్వానికి. జస్ట్ మాయమాటలు చెప్పి తప్పించుకునే ఉద్దేశమే తప్ప నిజంగా ఆయనకి ఇచ్చే ఉద్దేశం లేదని సోదరిమణులంతా అర్థం చేసుకోవాలి, చెల్లెళ్ళ అక్కలంతా. చీరలతో పాటు మామూలుగా ఇప్పుడు కొత్తోళ్ళు ఎవరైనా హైదరాబాద్కి వస్తే బతుకమ్మ సీజన్ జరిగేటప్పుడు చౌరస్తల మీద వాడవాడలో పెద్ద పెద్ద బతుకమ్మలు పెట్టి ఉండేటి. ఎవరైనా హైదరాబాద్కి కొత్తగా వచ్చిన వాళ్ళకైతే ఇది బతుకమ్మ సీజన్ అని తెలుస్తుండే. ఇప్పుడు ఎక్కడ కూడా అట్లాంటి ఏమీ కనిపిస్తలేవు. ఎక్కడో ఒక దగ్గర చేస్తారు స్టేట్ ఫెస్టివల్ కాబట్టి. ట్యాంక్ బండ్ మీద ఎక్కడనో ఒక బతుకమ్మను పెట్టి ఆ రోజు మీడియాను ఆకర్షించేటట్టుగా ఏదో ఒక షో చేస్తారు. బట్ ఇది రాష్ట్ర ప్రజలంతా కూడా తమ పండుగగా భావించాలంటే ప్రభుత్వం ఆ రకంగా కొంత వాతావరణాన్ని కల్పించాలి, ఆ రకమైన చర్యలు తీసుకోవాలి. బట్ అదేది కనబడతలేదు. చాలా చోట్ల కనీస సౌకర్యాలు కూడా లేవు. అంటే బతుకమ్మలు నేసేందుకు పాండ్స్ ప్రిపేర్ చేస్తుండే, ఇదివరకు చాలా ఫెసిలిటీస్ని ఆడుకునేందుకు లైట్స్ కావచ్చు, మిగతా చాలా ఫెసిలిటీస్ని గతంలో గవర్నమెంట్ చేస్తుండే. ఇప్పుడు చాలా చోట్ల ఎంగిల్పుల బతుకమ్మ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు చాలా చోట్ల చాలా మంది మహిళలు చెప్తున్న మాట, అసలేం కనీస సౌకర్యాలు కూడా లేవు, సౌకర్యాలు కూడా కల్పించలేదు ప్రభుత్వం. అవి ఆల్రెడీ ఉన్న వాటినే కొంచెం మెరుగుపరిచే, వాటిని కనీసం అక్కడ శుద్ధి చేసే విధంగా ఉండి కొంత క్లీన్ చేసి ఇప్పుడు ఇవన్నీ క్రియేట్ చేశారు కేసీఆర్ గారి పాలనలో. ఎక్కడెక్కడ బతుకమ్మలు వేయాలి, ఇప్పుడు వినాయకుని నిమజ్జనం ఎట్లా చేశారో బతుకమ్మల కోసం కూడా ఏర్పాట్లు ఉన్నాయి. బట్ వాటిని మళ్ళీ రివైవ్ చేయడానికి పెద్ద ఖర్చు కూడా కాదు. అది అంటే ఆసక్తి లేకపోవడమేనా అనిపిస్తూ ఉన్నది వీటి మీద. ఎందుకంటే ఆయనకు తెలంగాణ గురించి ఎన్నడూ పట్టలేదు, తెలంగాణ సంస్కృతి మీద కూడా ఆయనకు అవగాహన లేదు. కాబట్టి ఆయన ఈ విషయంలో
ప్రభుత్వం పూర్తిగా నిర్లిప్తతో ఉంది అని అంటే ముఖ్యమంత్రి చేతిలో అడ్మినిస్ట్రేషన్ సరిగా లేదు అనేది అర్థమవుతా ఉంది. మంత్రుల మధ్య కోఆర్డినేషన్ లేదు, అధికారులకును మంత్రులకు మధ్య సమన్వయం లేదు. ముఖ్యమైన శాఖలన్నీ తన దగ్గరనే పెట్టుకున్నాడు. ఇవాళ హోమ్ ఆయనే, ఇవాళ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆయనే, ఇట్లాంటివన్నీ తన దగ్గర పెట్టుకున్నప్పుడు ఆయనకు ఆ సమయం కూడా ఉండదు చేయాలంటే. ఒక చీఫ్ మినిస్టర్కి దైనందిన జీవితాల్లో ఇన్వాల్వ్ అయ్యే మంత్రిత్వ శాఖలు ఉండకూడదు. అర్బన్ డెవలప్మెంట్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఇంకా బతుకమ్మ కళ ఆయనకి ఏం అర్థమవుతుంది, ఎనర్జీ చేయాలి, ఆయనకు టైమే ఉండదు కదా. ఆ చీఫ్ మినిస్టర్ బాధ్యతలతోనే ఆయనకు టైం పోతుంది. అదే ఎవరికైనా ఇవ్వాల్సి ఉండే, కనీసం మహిళా మంత్రులు ఉన్నారు, వాళ్ళకైనా సీతక్కకో లేకుంటే సురేఖకో ఈ బతుకమ్మది మీరు చూసుకోండి అమ్మా, దాన్ని ఒక స్టేట్ ఫెస్టివల్గా ప్రకటించారు కాబట్టి గొప్పగా మనం జరుపుకోవాలి. ఆ మహిళల చీరల విషయంలో కూడా కొండా సురేఖ పద్మశాలే కాబట్టి ఆ విషయంలో ఆమె కొంత ఫ్రీడమ్ ఇచ్చి ఆ బడ్జెట్ ఇచ్చి ఉంటే ఈ పాటికి ఆమె చేసేది. కానీ ఆ ఫ్రీడమ్ ఆమెకి ఇవ్వలేదు, ఆయన సమన్వయం చేయలేదు.